హాయ్, దిస్ ఇస్ డాక్టర్ వాస్వి ఫ్రమ్ స్నితి డెంటల్. సో మీ పిల్లలకి మీరు క్యావిటీస్ ఇలా చూస్తూ అవి మెల్లిమెల్లిగా ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఫైనల్గా ఇలా మౌత్ అంతా బ్లాక్గా అయిపోయి టీత్ అంతా బ్లాక్గా అయిపోతాయి తినేసినట్టుగా. సో ఇవి మనం దీన్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటాం. సో ఇవి దేనివల్ల వస్తాయి అంటే పిల్లలు రాత్రి సరిగ్గా నిద్రపోరు కదా, అప్పుడు ఏం చేస్తున్నాము యాజ్ ఎ మదర్స్, మనం ఆ బాటిల్ ఫీడింగ్ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ చేసినప్పుడు నైట్ మొత్తం అలా బాటిల్ ఉంచేస్తున్నారు నోట్లో, లేదా బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు అలా నైట్ మొత్తం ఇచ్చేస్తున్నారనమాట. సో ఇలా ఇస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ మిల్క్ అంతా నోట్లో ఉండిపోతుంది, చాలా టైం నైట్ మొత్తం ఉండిపోయి ఆ జర్మ్స్ని కాజ్ చేసి మెల్లిమెల్లిగా క్యావిటీస్ ఫామ్ అయిపోతున్నాయి. సో ఇలా మొత్తం టీత్ అంతా బ్లాక్గా అయిపోయి పిల్లలు తినడానికి ప్రాబ్లము, నిద్రపోవడానికి ప్రాబ్లము, నొప్పి వచ్చేస్తుంది, అండ్ సరిగ్గా మాట్లాడలేరు, లేదా నలుగురిలో కలిసినప్పుడు కాన్ఫిడెంట్గా ఉండలేరు పిల్లలు. సో నత్తి వచ్చేస్తుంది మాట్లాడినప్పుడు. ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే ఎర్లీ డెంటల్ విజిట్ ఒకటి చేయాలి ఖచ్చితంగా. ఆ స్టేజ్ని బట్టి డాక్టర్ మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఇది ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం. థ్యాంక్ యూ.